నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై నో ప్రైవేట్ గోడౌన్స్. 26కు 11 ముంబై దాడి కేసులో కీలక పరిణామం. త్వరలో భారత్కు ముంబై దాడుల నిందితుడు తహవూర్ రానా. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త, ఇందిరమ్మ ఇంటికి ఇసుక ఉచితం. అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఏపీలోనే, సీఎం చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ గూడౌన్స్ తీసుకుని బియ్యాన్ని స్టోర్ చేయొద్దని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు గూడౌన్స్ నుంచే బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనే అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 26కు 11 ముంబై దాడులతో సంబంధం ఉన్న తహవూర్ రానాను త్వరలో భారత్కు తీసుకురానున్నారు. దౌత్య ప్రక్రియల ద్వారా అతడిని భారత్కు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు 2024లో అమెరికా కోర్టు ఈ విషయంలో తీర్పును వెలువరించింది. భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం అతడిని భారత్కు పంపేందుకు కోర్టు ఆమోదం తెలిపింది. ఇప్పుడు రానాను త్వరలో ఇండియాకు తీసుకొస్తారనే ప్రచారము జోరందుకుంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఇల్లు పొందిన లబ్ధిదారులకు సిమెంటు, ఇనుమును సంబంధిత కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే అందించాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా రంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినీ రంగానికి హైదరాబాద్ నగరం హబ్గా మారిందని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కల్పించిన అవకాశాల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. కొంతకాలంగా సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఇక ఏపీలోనే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.